అందరు ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మరొక ప్రభుదినం మనకు అనుగ్రహించాడు. ప్రభు సన్నిధిలో ఉదయకాలం మనము ఆయన ఆరాధిస్తూ వచ్చాము, ఆయన వాక్యాన్ని వింటూ వచ్చాము, ఆయన ప్రభువులలో కూడా పాల్పొందుతూ వచ్చాము. కాబట్టి ప్రియులారా, మరి ఈ రోజున ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల ప్రజలు మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడైన యెహోవాను ఎందుకు ఆరాధిస్తుంటున్నారు, ఆయన ఎందుకు పూజిస్తుంటున్నారు, ఆయన ఎందుకు నమ్ముతుంటున్నారు, ఆయన ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆయన ఉన్న గొప్పతనం ఏంటి, మరి ఇలాంటి విషయాలు మరి మనం కొన్ని వాక్యం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మా ప్రభా సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కొన్ని విషయాలు మేము ధ్యానించబోతుంటుండగా మీ దాసుని అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంధకార శక్తులు మీ నాపడ బంధిస్తుంటున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తుంటుండగా మీరే మాకు తోడైండి సహపరిచిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 15వ వచనం, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. చాలు చదవని లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ మొదటిగా ఆయన ఏమంటున్నాడంటే, యెహోవానైనటువంటి నేను పరిశుద్ధమైనటువంటి దేవుడును, రెండవదిగా నేనే సృష్టికర్తను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అనేటటువంటి మాటలో ఉన్న విషయాన్ని మనం ఏం గమనిస్తున్నామంటే, దేవుడు అనేనికి ఒక క్వాలిటీ ఉండాలా, అది పరిశుద్ధత అని. సరే, సృష్టిని గురించి ఎవరి విధానంలో వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు. మరి సృష్టి ఇలాగా జరిగిందని వారు, సైన్స్ వారు మరికొంతమంది, ఎథిస్టులు అనేవాళ్ళు కొంతమంది, ఇతర గ్రంథాల్లో ఉన్న విధంగా వాళ్ళు చెప్తుంటున్నారు. కానీ ప్రాక్టికల్గా మనం ఇక్కడ గమనిస్తే సృష్టికర్తకు ఉన్నటువంటి మొదటి లక్షణము పరిశుద్ధత. కాబట్టి ఎందుకు కోటాను కోట్ల ప్రజలు ఈ రోజున ప్రభు దినాన ఆయన ఆరాధిస్తున్నారు, ఎందుకు ఆయనను గొప్పగా ఆయనను పొగుడుతూ ఉంటున్నారు, ఎందుకు ఆయనను మరి అంతగా ప్రేమిస్తున్నారు, ఆయన మందిరానికి ఎందుకు వెళ్తున్నారని మనం గమనించినట్లయితే ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూసిన మాట ఏంటంటే, మరి ఆయన సృష్టికర్త, యెహోవానగు నేను సృష్టికర్త అనే మాట కనబడుతుంది. ఆ సృష్టికర్త ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు అనే మాట కనబడుతున్నది. కాబట్టి ప్రియమైన సోదరుడా, సృష్టికర్త అయినటువంటి దేవుడు వాడు ఎవరైనా కావచ్చు, వాడికి పరిశుద్ధత ఉన్నదా? పరిశుద్ధత చాలా అవసరము. ఎందుకంటే ఒక మనిషికి పరిశుద్ధత ఉండదు. అలాంటప్పుడు దేవుడు అనుకున్న ఆయనకు కూడా పరిశుద్ధత ఉండకపోతే ఆయనకి ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు కదా. అందుకనే యెహోవానని నేను పరిశుద్ధుడును, నేను సృష్టికర్తను అని అన్నాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుందాం. సృష్టికర్త, కర్త అంటే చేయవాడు, సృష్టిని చేసినటువంటి వ్యక్తి. కాబట్టి సృష్టి అనే దానిలో అనేకమైన విషయాలు మనం చూస్తూ వస్తాం. తయారు చేయడం వేరు, సృష్టి వేరు. సృష్టి అంటే ఏమీ లేని స్థలంలో ఒక దానిని కలుగు చేసేదాన్ని క్రియేషన్ లేక సృష్టి అంటారు. ఉన్నదాన్ని రకరకాల రూపాల్లో మార్చేటటువంటి దాన్ని మరి దానిని చేయటము అంటారు. కాబట్టి మేకింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రియేషన్. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే సృష్టికర్తను అంటున్నాడు. అని ఆయన ఎలాగ దాన్ని సృష్టించాడనే వివరాలు అన్నీ కూడా ఆది కాండము 1వ అధ్యాయంలో సృష్టిని గురించి రాయబడుతూ వచ్చింది. అనగా ఆయన ఇంత సృష్టి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. పైన చూస్తే ఆకాశం కనబడుతుంది. ఎవరైనా ఆకాశం సృష్టించగలరా అని ఎంత దూరంలో ఉన్నదో కూడా కనుక్కోలేకపోతున్నారు. మరోవైపును చూస్తే సూర్యుడు కనబడుతున్నాడు. ఆ సూర్యకిరణాలు, ఆ వెలుగును ఎవరైనా చూడగలుగుతున్నారా? చూడలేకపోతున్నారు.
అలాగే మరొకసారి భూగర్భంలోకి వస్తే సముద్ర జలాల్లోకి వెళ్ళిపోతే దాని లోతును ఎవరైనా కనుక్కోగలుగుతున్నారా? అది కనుక్కోలేకపోతుంటున్నారు. ఆ నీరు ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలలో నుంచి వస్తున్నాయి, అవి ఎలాగా వస్తున్నాయి అని అడిగితే అవైనా చెప్తారా? అది చెప్పలేకపోతున్నారు. కాబట్టి సృష్టికర్త అంటే పంచభూతాలు అనగా 5 గ్రహాలు ప్రాముఖ్యమైనటువంటివి. ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, మేఘాలు, ఇవన్నీ కూడా మరి ఆయన సృష్టి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరండి. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి యెహోవా దేవుడు ఎందుకు కోటాను కోట్ల ప్రజలు ఆయన నమ్మి ఆయనను పూజిస్తున్నారంటే ఇంత సృష్టిని చేసినటువంటి వాడు. ఏ ఒక్క గ్రంథంలో ఇంత స్పష్టంగా ఉన్నదా సృష్టికర్త అనే మాట? ఒకవేళ సృష్టికర్త అనే మాట ఉంటే నేను పరిశుద్ధుడనే చెప్పే మాట ఉన్నదా? కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, ఆయన సృష్టికర్త. సరే, అది ఒక భాగం అయిపోయింది అనుకోండి. రెండో భాగంలోకి వస్తే జంతువులు ఎన్నో ఉన్నాయి భూలోకములు, రకరకాల జంతువులు. మనం లెక్కించలేము ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో. రకరకాల మరి పశువులు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి, రకరకాల పాకు పురుగులు ఉన్నాయి, రకరకాలైనటువంటి యొక్క మరి అనేకమైనటువంటివి సముద్రంలో జలచరాలు ఉన్నాయి. మరి వీటన్నిటికి సృష్టికర్త ఎవరు? వీటిని సృష్టించింది ఎవరు? ధైర్యంగా చెప్తున్నాడు, యెహోవానగు నేనే పరిశుద్ధుడును, వాడన్నిటిని సృష్టించిన వాడని నేనే అన్నాడు. అదైన తర్వాత మనుషులను ఎవరు సృష్టించాడు? ఆయన. మానవులు కూడా ఆయనే సృష్టించాడని ఉంది. ఆదికాండం 2వ అధ్యాయంలోకి వస్తే మానవుని కూడా ఆయన చేశాడు, ఆయన సృష్టించాడు. మరి ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాల్లో మీరు చూడండి ఒకసారి, ఇంత స్పష్టంగా ఉన్నదా? నేనే సృష్టికర్తను. ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క శక్తి స్వరూపుడు, అన్నిటినీ కలుగు చేసినటువంటి వాడు ఆయన సృష్టికర్త అనే మాట కనబడుతుంటున్నది. కాబట్టి నీవు నేను నమ్మినటువంటి దేవుడు ఎవరంటే సృష్టించినటువంటి దేవుడు, మనను సృష్టించినటువంటి దేవుడు. చూసాడా? ఇప్పుడు ఈ సృష్టిని అంతటా మనం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఏమిటి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, నేను లెక్కించలేకపోతున్నాను. ఒక నక్షత్రం వెలుగు కంటే మరొక నక్షత్రం అద్భుతంగా ఉన్నది. సూర్యుడు ఎంతో కోటాను కోట్ల తేజస్సులో ఉన్నాడు. ఆకాశములు ఇలాగ అద్భుతంగా ఉంటున్నాయి. ఎవరు నడిపించకుండా నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ వాటి ధర్మాలు నెరవేరుస్తూ ఉంటున్నాయి. ఎలాగది సాధ్యం? అదే దేవుడు అంటాడు. దేవుడు అంటే అర్థం అది ఒక శక్తి స్వరూపుడు. దేవుడు అంటే దేవునికి మనము పేర్లు పెట్టుకుంటున్నాం. మన ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టుకొని మన దేవుడు అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటే ఎలా ఉన్నాడు? ఇప్పుడు చూస్తున్నాడా? శక్తి స్వరూపుడు, సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి శక్తి ఉన్నది. అంతేకాదు ఆ సృష్టిని నడిపించగల శక్తి కూడా ఉన్నది. మనము ఒక కారు నడిపించాలంటే నానావస్థలు పడతాము, ట్రైన్ నడిపించాలంటే నానావస్థలు పడతాము, ఇంకా చెప్పుకోవాలంటే విమానం నడిపించేవాళ్ళు నానావస్థలు పడతారు. మరి ఎన్ని గ్రహాలు, ఇంత సూర్యుడు, ఇంత చంద్రుడు, నక్షత్రాలు, ఇంత భూమి, మేఘాలు, ఇంత అద్భుతమైనటువంటిది ఎలాగా నడిపించగలుగుతున్నాడో చూడండి. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఈ రోజున క్రైస్తవులందరూ చర్చిలకు వెళ్ళి ఆరాధిస్తున్నారు? ఏ దేవుడు ఆరాధిస్తున్నాడు? మీరు అనుకున్న రీతిగా బ్రిటిష్ దేవుడా? మీరు అనుకునే రీతిగా తక్కువ కులస్తుల దేవుడు అనుకుంటున్నారా? సృష్టికర్తను ఆరాధించడానికి వెళుతుంటున్నారు, పరిశుద్ధమైన దేవుడిని ఆరాధించడానికి వెళుతూ ఉంటున్నారు. అది అర్థం చేసుకోనండి. కులాలు మతాలు అడ్డం పెట్టుకొని దేవునికి దూరంగా ఉండవద్దు. ఆయన సృష్టి చాలా అద్భుతమైనటువంటి సృష్టి. అందుకని మనం చదువుకున్న నేనే సృష్టికర్తను అని అన్నాడు. చూసారా? అంతటితో ఊరుకున్నాడా? రండి మనం మళ్ళీ ఒక విషయాన్ని అక్కడ చూస్తే యెషయా గ్రంథంలో ఇంకో మాట అక్కడ కనబడుతుంటున్నది. ఆ మాట ఏందని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాటను మరి మనకు ప్రభు రాసి పెట్టినాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. ఇప్పుడు 9వ అధ్యాయము ప్రభు మన కొరకై
ఇంకొక రూపాన్ని ఆయన మనకు చూపిస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము చూడండి, 6వ వచనం అంటున్నాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆడ సృష్టికర్త అయిపోయిందిగా. ఇప్పుడు రెండవ దానికి వస్తున్నాను. ఈయన ఏ కర్త అంటే, ఏ కర్త అనుంది మనం చదువుకున్నది ఏంటి? ఆలోచనకర్త. అంటే దేవుడు ఎలాగా ఉండాలా? ఆలోచించేవాడిగా ఉండాలా. ఒక తండ్రి ఏం చేస్తాడు? తన కుమారుడు తన కుమార్తె కొరకై ఆలోచన చేస్తూ వస్తాడు, తన బిడ్డల కొరకై ఆలోచన చేస్తూ వస్తాడు. అయితే దేవుడు అని ఆయన సర్వలోకం కొరకై ఆలోచన చేస్తాడు. జంతువుల కొరకైనా, పక్షుల కొరకైనా, పశువుల కొరకైనా, సమస్తమైన జీవరాశుల గురించిన ఆలోచన కలిగినటువంటి వాడు, మానవులందరి గురించి ఆలోచన కలిగినటువంటి వాడు, ఆలోచనకర్త ఆయన. అందరూ నాకు సమానమే, అందరూ నాకు అవసరమే, అందరూ నేను సృష్టించాను, నా రూపంలో వారిని సృష్టించాను, నా శక్తి వారిలో పోసాను, నా జీవం వారిలో పోసాను. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడు, ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆలోచిస్తూ ఉంటున్నాడు నిన్ను గురించి, నన్ను గురించి, సమస్త భూమండలంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులను గురించి ఆయన ఆలోచన చేస్తుంటున్నాడు. మరి మనం అనుకున్నటువంటి కొంతమంది దేవుళ్ళు అనుకుంటారు కదా, కొంతమందినే వాళ్ళు ఆలోచన చేస్తారు, కొంతమందినే ఆలోచన చేస్తారు. అందరిని ఆలోచన చేసే దేవుడు కావాలిగా. జంతువులను, పశువులను, పక్షులను, మనుషులందరినీ కూడా ఆలోచన చేసేవాడు కావాలిగా. లేదు లేదు లేదు, మా దేవుడు మమ్మల్ని గురించే ఆలోచన చేస్తాడు, మిమ్మల్ని గురించి ఆలోచన చేయడు. ఆయన ఎలాగ దేవుడు అవుతాడు చెప్పండి? ఆలోచనకర్తనగా అన్నిటిని గురించి ఆలోచన చేసేవాడు. ఏమిటి ఆయన ఆలోచనలో? అనేకమైన ఉన్నాయి. అరే వీళ్ళకి దప్పికైపోతుంది, మరి ఇప్పుడు నేను ఏం చేయాలా? వాళ్ళ కొరకై నదులు ప్రవహింపచేయాలా? ఈనాడు నదులు నీరు తాగుతున్నారే, నదులకు పేర్లు పెట్టుకుంటున్నాము, నదుల్లో మునుగుతూ ఉంటున్నాము. కానీ ఆ నదులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆది కాండంలోనే 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. నదులు మొట్టమొదటిగా మరి ఆఫ్రికా ప్రాంతంలో యూఫ్రటిస్ దగ్గర నుంచి ప్రారంభించబడినది. నలువైపులో వెళ్ళిపోయినాయి నదులు అనేటటువంటివి. మన దప్పిక ఆయనకు తెలుసు. ఆయన ఆలోచన విధానం చూడండి. రెండవదిగా మనకు ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు మనకు ఆహారం కావాలి కదా. అందుకనే ప్రభు ఆలోచన చేసి మన కొరకు ఏం చేశాడంటే చక్కని వృక్షాలు ఇచ్చాడు, చక్కని పండ్లు మనకిచ్చాడు, తినడానికి చక్కని కూరగాయలు మనకిచ్చాడు. అందుకని మనం అందరం బ్రతుకగలుగుతున్నాం, మనం జీవించగలుగుతున్నాం. అందుకని ఈ రోజున ఆ దేవుని నమ్మి మనం ప్రభు యొక్క మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధిస్తూ వస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ నా తలంపు ఏంటంటే, అనేకులు అనుకుంటున్నారు కదా, మరి క్రైస్తవులు ఎందుకు చర్చిలు పెడతారు? ఇది మత మార్పిడి. మత మార్పిడి కాదు ఇది, అసలు మతమే కాదు ఇది. నేను పరిశుద్ధమైన దేవుడిని నమ్మాను, ఆ పరిశుద్ధమైన దేవుడు నాకు పరిశుద్ధత ఇచ్చాడు. ఆయన సృష్టికర్త, ఆయన ఆలోచన చేశాడు, నాకు ఆహారం ఇచ్చాడు, నాకు నీరిచ్చాడు, ఇంకొక ఆలోచన చేశాడు. మరి వీళ్ళందరూ కూడా నివాసాలు ఉండాలి కదా. మరి ఎలా ఉండగలరు? గృహాలు నిర్మించుకోవాలి. అందుకనే మనకు చక్కని పెద్ద పెద్ద వృక్షాలు ఇచ్చాడు ఆయన, అవునా కదా. ఆ తర్వాత మనకు గోడలు కట్టుకోవాలి కదా, కొండలను ఆయన మన కొరకు ఇస్తూ వచ్చాడు. సిమెంట్ ఇసుక మనకు అవసరం కదా, ఎడారి ప్రాంతాల్లో మనకు అది కలుగు చేస్తూ వచ్చాడు. ఎంత ఆలోచన చేయండి. మన నివాసం కొరకైన ఆలోచన బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క ఆహారం కొరకైన ఆలోచన, మన యొక్క దప్పి కొరకైన ఆలోచన. అంతేకాదు ఇంకా ఏ ఆలోచన ఉన్నాడు? వీళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ రావాలి.
అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు తెలిసిన, ఒకరికొకరు తోడుగా ఉండాలని జన ఉత్పత్తిని పెంచి వారి మధ్యలో ఒక ప్రేమానుబంధం తీసుకొని వచ్చాడు. అదే కుటుంబ వ్యవస్థ అంటారు. ఆయన ఆలోచన ఉండబట్టి ఇన్ని కుటుంబాలు భూమి మీద ఉన్నాయి. ఒకవేళ మనకు ఆలోచన లేదు ఆయన గురించి, మనకెందుకు ఉంటుంది ఆలోచన? తింటాం శుభ్రంగా, బట్టలు వేసుకుంటాం శుభ్రంగా, మంచిగా పనులు చేసుకుంటాం, హాయిగా పడుకుంటాం. కానీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిస్తున్నారు మనకు? మన గురించి ఆలోచన చేస్తుంది ఎవరు? కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆలోచనకర్త. ఆయన ఆలోచన చాలా గొప్పది. ఆయన ఆలోచన చాలా గొప్పది. ఎంత గొప్పదో చూద్దాం రండి. అంతలో ఊరుకోలేదే. మరి మీరు ఊరికినే ఉంటే ఏం చేయాలో భూలోకంలో? కాబట్టి వాళ్ళకి రకరకాలైనటువంటి పనులు కల్పించాలనుకున్నాడు. అందుకనే వ్యవసాయం మొట్టమొదటిగా ఆది కాండంలోనే ఇచ్చేసాడు. 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో గొర్రెలు అనగా పశువులను కాసుకునే విధానాన్ని దేవుడు ఇచ్చేసేసాడు. మనం అంతా అదే అనుకుంటాం. పశువులు కాసుకుంటానే ఉంటాం, మరి ఇటు గొర్రెలు కాసుకుంటూ ఉంటాం, ఇటు పొలాలు సేద్యాలు చేసుకుంటూ ఉంటాం. ఆ ఇచ్చిన ఆయన మర్చిపోతాం. ఏమంటాము? కాదు, ఆయన అది ఎవరిచ్చారు, మాకెందుకు? ఉన్నది మనం అనుభవించడమే మన యొక్క ప్రాముఖ్యమైన విషయము. అది సరైన విషయం కాదు. ఆ సృష్టికర్తే నీకు ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఇన్ని ఆలోచనలు నీ పక్షంగా ఉంచాడు. నీ ఆహారం కొరకై, నీ నివాసం కొరకై, నీ దప్పిక కొరకై, నీకు కావలసిన సమస్తమైనటువంటి యొక్క పనుల కొరకై ఆయన ఆలోచనకర్తగా ఉన్నట్లుగా రెండవ విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు మూడవదిగా దానికి వెళ్ళిపోతాము. కీర్తన గ్రంథంలో భక్తులు ఒక మాటను రాస్తూ ఒక మాట ఉపయోగిస్తూ వచ్చారు. కీర్తన గ్రంథము ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఒక మాటను ఉపయోగిస్తూ ఏమన్నాడో చూద్దాం రండి. ఇక్కడ ఏమన్నాడో చూద్దాం. కీర్తన గ్రంథము 88వ అధ్యాయం. 88వ అధ్యాయం. యెహోవా నాకు రక్షణకర్త అయిన దేవా, రాత్రివేళ నేను ఈ సన్నిధిని మొరపెట్టుచున్నాను. చాలు, అన్నమాట అర్థం చేసుకోండి. యెహోవా నా రక్షణకర్త అయినటువంటి దేవుడు. సృష్టికర్తే కాదు ఆయన, ఆలోచనకర్తే కాదు ఆయన, ఇంకో కార్యాన్ని ఆయన పెట్టాడు. రక్షణకర్తగా ఉన్నాడు. రక్షణకర్త అంటే అర్థం ఏంటి? ఆయన సృష్టిని ఆయన రక్షించుకోవాలి. ఆయన పశువులను, ఆయన జంతువులను, ఆయన పక్షులను ఆయన రక్షించుకోవాలి. ఆయన బిడ్డలను, ఆయన కుమారులను, ఆయన కుమార్తెలను, ఆయన మనుషులను ఆయన రక్షించుకోవాలి. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, ఆయన మనకు రక్షణకర్తగా అయిపోయినాడు. అందుకని ఈ లోకంలో మనకు అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి యొక్క ప్రమాదాలు మనకు గురైపోతాం. ఆయన మనకు రక్షించేవాడిగా ఉంటాడు. అనేకమైన రోగాలకు మనకు గురైపోతాం. ఆయన మనల్ని రక్షించేవాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి యొక్క జంతువులు మనలను చంపడానికి వస్తాయి, ప్రభు రక్షిస్తూ వస్తాడు. అంతేకాదు, ప్రకృతి సంబంధమైన విపత్తులు కొన్ని వస్తూ ఉంటాయి. కరువులైనా, భూకంపాలైనా, యుద్ధాలైనా, రకరకాలైనటువంటి ఒక తుఫానులైనా, వడగాల్పులైనా, మరి వీటన్నిటి నుంచి రక్షించడం లేదు ఆయన. అందుకనే దేవులో ఉన్న మరొక లక్షణమైన రక్షణకర్త. నా ప్రియమైన సోదరి సోదరులు, అర్థమైందా? ఎందుకు క్రైస్తవులు ఆదివారమున మందిరానికి వెళ్తారు, చర్చిలకు వెళ్తారు? ఎందుకు ఆయన ఆరాధిస్తారు? ఎందుకు ఆయన పూజిస్తారు? ఎందుకు ఆయన నమ్ముతారు? మత మార్పిడా? అన్ని దేవుళ్ళలాగా ఈయన ఒక దేవుడా? అన్ని మతాలు ఇదొక మతమా? అందుకని ఈ మాటలు అర్థం చేసుకోండి. ఆయన ఎలాంటి వాడో నీవు తెలుసుకుంటే నీవు కూడా వస్తావు అక్కడికి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, రక్షణకర్త అయినటువంటి దేవుడు, మనం రక్షించేవాడు. సరే, అది భూ సంబంధమైన రక్షణ అయిపోయింది. మరొక రక్షణ ఉంది ఇక్కడ. ఈ రక్షణ ఏమంటారు? మానవుడు చేసినటువంటి సమస్తమైనటువంటి తప్పులను బట్టి తను చనిపోతే ఒక నరకము, యమలోకము, అగ్నిగుండము, చీకటి ప్రాంతము, భయంకరమైనటువంటి యొక్క స్థితిలోకి మానవుడు చనిపోయిన తర్వాత వెళతాడు.
దాని నుంచి రక్షించేవాడు కావాలిగా. రక్షించేవాడు రావాలి అన్నప్పుడు ఎవరిలో అయితే మరి ఆ లక్షణాలు లేవో వాళ్ళు మాత్రమే మనను రక్షిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? మనం అనేందరం కూడా పాపాలు చేస్తుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో పాపాలు చేస్తూనే ఉన్నాం. మరి ఈ పాపాలను బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలా? నరకానికి వెళ్ళాల్సిందే కదా. మరి నరకాన్ని నుంచి మనం రక్షించాలి కదా. ఆ రక్షించగల శక్తి సామర్థ్యం కలగాలంటే ఆ పాపం చేసి ఉండకూడదు కదా. అందుకని యెహోవా దేవుడైన నేను పరిశుద్ధుడు అంటే ఆయన పాపము చేయనటువంటి వాడు. ఆయన పాపము చేయలేదు, చేయడు కూడా. అందుకని ప్రియమైన సోదరుడా, ఆయన నీకు రక్షణకర్తగా మారాడు. సృష్టికర్త అయిన దేవుడు ఆలోచనకర్తగా మారిపోయి, ఆలోచనకర్త అయిన దేవుడు రక్షణకర్తగా నీకు వచ్చినవాడిగా ఉంచి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేసుకున్నావా లేదా? ఆయనను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఎలాగ రక్షించడానికి వచ్చాడు? ఎలాగ మనం రక్షించబడతాము? అందరం పాపం చేస్తున్నాం, అబద్ధాలు చెప్తాము, మోసాలు చేస్తాము, దొంగతనాలు చేస్తాము, వ్యభిచార కార్యాలు చేస్తాము, చెడు కార్యాలు చేస్తాము, త్రాగుతాము, సినిమాలు పెడతాము, నాట్యాలు చేస్తాము, శరీరాలను అపవిత్రపరుచుకుంటాము. నానా రకాలైనటువంటి పరిస్థితి వెళ్తానే ఉంటాం కదా ప్రతి ఒక్కరమే. మరి అలాంటప్పుడు మనకు ఎట్లా రక్షణ దొరుకుతుంది? వీటి నుంచి రక్షించాలంటే ఏం చేయాలా? ఒకడు దొంగతనం చేశాడు, హత్య చేశాడు, ఏం చేస్తారు పోలీసులు? తీసుకొని వెళ్ళి శిక్ష వేసి జైలు వేస్తారు. అలాంటప్పుడు సర్వలోకమంతా కూడా పాపం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ తీసుకెళ్ళి ఏ జైలు వేయాలా? నరకమనే జైలు వేయాలి కదా. ఆ జైల్లో వేయాలంటే ఇక్కడ పోలీసు వారు, ఇప్పుడు కోర్టు వారు, ప్రభుత్వ వారు అనుకుంటున్నారే. మరి ఇప్పుడు ఈడు తప్పు చేస్తే పోలీసు వారు కానీ లేక గవర్నమెంట్ వారు కానీ మరి వీడు తప్పులు చేస్తే ఎవరు చేస్తారు? ఆయన. అందుకనే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి మనము కాపాడబడాలంటే ఆయన ఈ లోకానికి రక్షణకర్తగా వచ్చాడు. ఎలాగ రక్షిస్తున్నాడో చూద్దామండి. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయంలో మరొక మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏమి చేయడానికి వచ్చాడు, ఆయన మనకి ఎలాగా మారాడు అనే విషయాన్ని గురించి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏముందండి మనం చూద్దాం రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము చూడండి 43వ వచనంలో, మీరు అలాగే ఉండకూడదు అంటూ 45లో అంటున్నాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుని రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను. కాబట్టి అర్థమైంది కదా. ఇప్పుడు విమోచనకర్త, రక్షణకర్త విమోచనకర్తగా మారాడు. ఇప్పుడు విమోచన అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక దగ్గర 10 లక్షలు తీసుకున్నావు అనుకో, ఆ వ్యక్తి నువ్వు చెల్లించాల్సిందే. చెల్లించకపోతే నీవు విడుదల పొందలేవు. అది నీ దగ్గర డబ్బు లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? నీ స్నేహితుడో నీ అన్నదమ్ములో ఎవరో వచ్చి ఆ 10 లక్షలు చెల్లించాడు అనుకో, అప్పుడు నీకు విడుదల కలుగుతుంది. అదే ప్రభువు యేసుక్రీస్తు వారు చేసిన విషయము. మానవులందరూ మనం పాపం చేస్తే, పాపం చేయనివాడు భూలోకములు ఎవరు లేకపోగా ఈ పాపులందరి కొరకై ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆయన పాపాన్ని ఆయన సర్వమానవాళి పాపాలను అంగీకరించి తన ప్రాణాన్ని క్రయధర్మం ఇచ్చేదాని కొరకై విమోచనకర్తగా ఆయన వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. విమోచనగా మన పాపాన్ని నుంచి విడుదల కలగాలి. అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, నువ్వు క్రైస్తవుడా క్రైస్తవేతరుడా అది కాదు మన సమస్య. నీ పాపాన్ని నుంచి విడుదల పొందాలి. చిన్న పాపమా పెద్ద పాపమా, రహస్య పాపమా బహిరంగ పాపమా, అది ఎలాంటి పాపమైనా సరే దాని నుంచి నువ్వు బయటికి రావాల్సిందే. అందుకొరకైన విమోచనకర్తగా నీ కొరకే లోకానికి వచ్చాడు. ఏమంటున్నారు మీరు? మత మార్పిడా? ఒక వ్యక్తిని పాపం నుంచి బయటికి విడిపించడానికి మంచి
క్రీస్తు లోకానికి వచ్చేసి చేస్తే అది మతి మార్పడి. లేదబ్బాయి, త్రాగండి, తినండి, అనుభవించండి, ఎంజాయ్ చేయండి, లోకంలో ఉన్నదంతా కూడా దోచేసుకోండి, డబ్బు సంపాదించుకోండి, కోట్లు సంపాదించుకోండి, ఎంజాయ్ చేయండి, అలా చెప్తే చాలా బాగుంటుంది. వాడు కర్మాన్ని బట్టి చేస్తున్నాడు అవన్నీ కూడా. వాడు కర్మాన్ని బట్టి వాడు అధికారి అయిపోయినాడు, కర్మాన్ని బట్టి వాడు పేదోడు అయిపోయాడు, కర్మాన్ని బట్టి వాడు గుడ్డోడు అయిపోయినాడు, కర్మాన్ని బట్టి కుంటోడు అయిపోయినాడు. అవునా? అందుకనే జాగ్రత్త. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక వ్యక్తి అనేకమైనటువంటి యొక్క పాపాలు చేస్తారు. నేను పాపిని కాదనేవాడు ఎవ్వరు కూడా లేరు. మన గ్రంథాల్లో కూడా చెప్పండి, పాపోహం పాపాత్మం పాపకర్మహం పాప సంభవం రహిమాం కృపయా దేవాన్ని దాసరణాస్తానన్నాడు. పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చేస్తున్నాను, అయ్యా నాకు వేరే మార్గం లేదు, కృపయా అనగా కృపామయుడైనటువంటి యేసయ్యా నీవే నాకు దిక్కని మన యొక్క గ్రంథాల్లోనే రాయబడుతొచ్చింది. అసలు మన గ్రంథాల గురించి చెప్పాలంటే చాలా అద్భుతమైన విషయము. బైబిల్ గ్రంథం అంతా కూడా మరి యజుర్వేద సామవేదాల్లో ఉన్నటువంటిదే. కొత్త నిబంధన పాత నిబంధన అంతా కూడా అందులో కనబడుతుంది స్పష్టంగా. అది మన తెలియగలిగినటువంటి పండితులు ఏం చేస్తారంటే వేదాలను మూలను పెట్టేశారు, వాళ్ళ సొంత కవిత్వాలు రాశారు, వారి మార్గముల ప్రజలు నడిపించుకుంటున్నారు. ఒకసారి అర్థం చేసుకో, నీకు విమోచనకర్తగా ఆయన ప్రాణాన్ని నీ కొరకే ఇచ్చాడు. ఎందుకు క్రైస్తవులు ప్రభు నమ్ముకున్నారంటే ప్రాణం ఇచ్చినవాడు, ప్రాణం తీసుకున్నవాడు కాదు. ఒక రాజు ఉన్నాడంటే యుద్ధం చేస్తాడు, అవతల ప్రాణాలు తీసేస్తాడు. ఒక నాయకుడు అంటే యుద్ధం చేస్తాడు, అవతల ప్రాణాలు తీసివేస్తాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఆయన ప్రాణాలు తీసేవాడు కాదు, ప్రాణం ఇవ్వడానికి కొరకై వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి ఈనాడు ప్రపంచం అంతా కూడా వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన స్తుతించి ఆయన ఆరాధిస్తూ వచ్చినారు. అర్థమైంది? ఇప్పుడు ఎందుకు మతం అని చెప్పుకునేవాళ్ళు, బైబిల్ అని చెప్పుకునేవాళ్ళు, ఇదంతా కూడా బ్రిటిష్ మతం అని చెప్పుకునేవాళ్ళు, తక్కువ కులస్తులు దేవుడు అని చెప్పుకునేవాళ్ళు. వినండి, సత్యాన్ని తెలుసుకోనండి, మారండి. జీవితాల్లో ఏమి ఇక్కడ రాయబడినదో అది మీకు స్పష్టంగా చెప్తున్నాను. అంతేనా? అంతేకాదు, ఆయన విమోచనకర్తగా కాకుండా మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏం చదువుకున్నాము? సమాధానానికి కర్త అనే మాట చదువుకున్నా. దేనికి కర్త చెప్పండి? ఆయన సమాధానానికి కర్త. ఈనాడు సమాధానం ఉందా ప్రపంచంలో? ఎందుకు లేదు? దేశాల్లో ఉందా సమాధానం? ఎందుకు లేదు? రాష్ట్రాల్లో సమాధానం ఉందా? ఎందుకు లేదు? కుటుంబాల్లో సమాధానం ఉందా? ఎందుకు లేదు? ఆయన చెప్పిన మాట చేయలేదు. ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తూ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తే ఎక్కడ యుద్ధాలు ఉండవు, ఎక్కడ కలహాలు ఉండవు, ఎక్కడ అశాంతి ఉండదు, ఎక్కడ పేదరికం ఉండదు. అందరూ శాంతి సంతోషాలతోటి సుఖాలతోటి వారు జీవించగలరు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు నమ్ముకుంటే శాంతి వస్తుంది మనకు. ప్రభు నమ్ముకుంటే మనకు సమాధానం వస్తుంది. మనకు ఆయన సమాధానకు కర్త అయి ఉంటున్నాడు. అందుకని మేము నమ్ముకున్నది ఎవరు? సృష్టికర్తను. మేము నమ్ముకున్నది ఎవరు? ఆలోచనకర్తను. మేము నమ్ముకున్నది ఎవరు? రక్షణకర్తను. మేము నమ్ముకున్నది ఎవరు? విమోచనకర్తను. మేము నమ్ముకున్నది ఎవరు? మనం ఇక్కడ చూసిన మీటిగా సమాధానకర్త. ప్రభు నమ్మితే సమాధానం ఉంటుంది కదా. నా దేవుడు, నా మతము, నా ధర్మం అని సమాధానం లేకుండా జీవిస్తూ నీకు సమాధానం లేదు, నీ కుటుంబ సభ్యులకు లేదు, నీ పొరుగు వారికి లేదు, నిన్ను బట్టేసి ఆ రాష్ట్రానికి లేదు, ఆ దేశానికి లేదు, ఆ ప్రాంతానికి లేదు. ప్రభు నమ్ముకో, సమాధానంగా ఉంటావు. ఎవరితో యుద్ధం చేయవు, ఎవరితో పోరాడవు, ఎవరితో తగాదాలు ఉండవు. అందరినీ ప్రేమిస్తావు, అందరినీ గౌరవిస్తావు, అందరికి సహాయం చేస్తావు, అందరు నిన్ను ప్రేమిస్తారు, అందరు నిన్ను గౌరవిస్తారు. ఎంత సమాధానం ఉంటుంది? బ్రిటిష్ వాళ్ళు మాత్రం అది నమ్ముకోవద్దని మోసం చేస్తున్నావా? తక్కువ కులస్తులు దేవుడు అని చెప్పేసి మోసం చేస్తున్నావా? జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం ఉన్నది సమాధానకర్త అనే మాట కనబడుతున్నది. నీకు సమాధానం కావాలంటే
సమాధానం లేనటువంటి వారు ఈనాడు మనం చూస్తున్నాం. రాజ్యాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, సమాధానం లేదు వాళ్ళ దగ్గర. విమానాల్లో తిరుగుతున్నారు, సమాధానం లేదు వారికి. అద్భుతమైనటువంటి అపార్ట్మెంట్లు మేడల్లో నివసిస్తున్నారు, సమాధానం లేదు వాళ్ళకి. ఎంతో సెక్యూరిటీ పెట్టుకొని బాధ్యతలో పెడుతూ ఉంటున్నారు, సమాధానం లేదు. కోరిన తిండి తింటున్నారు, సమాధానం లేదు. కోట్లు సంపాదిస్తున్నారు, సమాధానం లేదు. ఎందుకా జీవితము? నిజదేవుని విడిచిపెట్టుకొని నిజ గ్రంథాన్ని మర్చిపోయి నిజదేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిజ గ్రంథానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అనేకులను తప్పుదారి పట్టిస్తున్న కారణం చేత నీకు సమాధానం లేదు, నీ కారణం బట్టి అనేకులు సమాధానం లేదు. ఆయన సమాధానకర్త అనే మాట కనబడుతూ వస్తున్నది. నా ప్రియమైన సోదరి సోదరుడా, సమాధానికైన కర్తగా కనబడుతున్నాడు. మరొక మాటను చూసుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరి యొక్క కర్తగా ఇక్కడ కనబడుతూ ఉంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 25వ వచనము, 26 ఆదరణకర్తనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఆదరణకర్త, మేము నమ్మిన దేవుడు సమాధానం ఇవ్వటం కాదు, ఆదరిస్తున్నాడు మమ్మలను. మోసం చేసి డబ్బు సంపాదించలేకపోతున్నాం, అందుకని మేము కొన్ని కష్టాలు పడతాము. అన్యాయం చేసి డబ్బు సంపాదించలేకపోతున్నాం, అందుకని కొన్ని బాధలు పడతాము. మా మీద శత్రు సైతాన్ని అనేక దండయాత్రలు చేసి రోగాలు పడతా ఉంటుంది. ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆదరిస్తూ ఉంటున్నాడు. ఆయన ఆదరణకు కర్త. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఆదరించేవాడు దేవుడు కానీ చంపేసేవాడు దేవుడు ఎలాగవుతాడయ్యా? ఆదరించేవాడు దేవుడు కానీ నెట్టివేసేవాడు ఎలాగ దేవుడు అవుతాడు? నీవు మా దగ్గర రావద్దు, మా గుళ్ళోకి రావద్దు, మా 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 ప్రాంతాలకు రావద్దు, నువ్వు మా దేవుడు పూజ చేయవద్దు, నీవు నెట్టివేస్తున్నారే. ఆదరించాలా? యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు, ఆదరించాడు, స్వస్థపరిచినాడు. పక్షవాయు రోగులకు వెళ్ళాడు, ఆదరించాడు, స్వస్థపరిచినాడు. దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఆదరించాడు, స్వస్థపరిచినాడు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఆదరించాడు, స్వస్థపరిచినాడు. చెప్పగలవా మరి మీరు? ఎందుకు క్రైస్తత్వం నమ్ముతున్నారు? మత మార్పాడండి. ఈ దినాల్లో ఏమీ తెలియదు వాళ్ళకి. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? బైబిల్లో ఏ మంచితనం ఉందని, బైబిల్లో ఏ గొప్పతనం ఉందని ఇక్కడికి వచ్చారు మీరు? మేమంతా కూడా మేమైతే ఇక్కడైతే మీ దేవుడి గురించి మాకు చెప్పడానికి వచ్చారా? మమ్మల్ని మత మార్పిడి చేయడానికి వచ్చారా? సోదరా, మిత్రమా, ఒకసారి ఆలోచించే. ఎలాంటి దేవుడిని నమ్మేమో, ఎలాంటి దేవుణ్ణి పూజిస్తున్నామో, ఎలాంటి దేవుణ్ణి ప్రకటిస్తున్నామో ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు, నిన్ను కూడా ఆదరిస్తాడు. నేడు ప్రపంచంలో ఆదరణ లేదు. పేదవాళ్ళందరూ ఏడుస్తూ ఉంటున్నారు, కులాలు వచ్చేసి కొట్టుకొని వస్తుంటున్నారు, మతాలు పెట్టుకొని మూలుగుతూ ఉంటున్నారు. ఎక్కడ ఆదరణ లేదు. యుద్ధాల వలన దిక్కులేని పరిస్థితులు అయిపోతున్నాయి. భర్తలు చనిపోతున్నారు, భార్యలు విధవరాండ్రు అయిపోతున్నారు, బిడ్డలు అనాథలు అయిపోతున్నారు. ఎవరు ఆదరిస్తారు వీళ్ళందరినీ కూడా? ఆదరణకర్త, ఆదరణటువంటి కర్త. మనం అనుకుంటాం కదా, కర్త కర్మ క్రియలు అనుకుంటా ఉంటాం కదా తెలుగు భాషలో. ఏమిటా కర్త? ఎవరా కర్త? సృష్టికర్త మొదటిగా, రెండవదిగా ఆలోచనకర్త, మూడవదిగా రక్షణకర్త, నాలుగవదిగా విమోచనకర్త, ఐదవదిగా సమాధానకర్త, ఆరవదిగా ఇప్పుడు మనం చూసినటువంటి ఆయన ఆదరణకర్తగా కనబడుతున్నాడు. ఎంత గొప్ప విషయం తెలిసిన? ఇలాంటి ఆయన ఈయన ఆదరించేటువంటి ఆయన. ఒక్కసారి అర్థం చేసుకో. అర్థం చేసుకొని ప్రభువుని నమ్ముకో. ఈ రోజున నమ్ముకుంటే నీకు ఈ శ్రేష్టమైన గుణాలన్నీ వస్తాయి. ఆఖరి మాట చెప్పి ముగిస్తుంటున్నాను. హెబ్రీ రాసిన పత్రికలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ రాసిన పత్రికలో మరి పౌలు రాస్తూ ఈ మాటను ఆయన ఉపయోగించాడు. చూద్దానండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘవలే ఆవరించి ఉన్న మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. ఏ కర్త అండినా? ఏ కర్త అయినా? విశ్వాసానికి కర్త. నువ్వు ఎందుకు విశ్వాసం లేదంటే ఆ కర్త నీ దగ్గర రావటం లేదు. ఒకవేళ నువ్వు ఆయన దగ్గరికి వచ్చినా ఎందుకు నువ్వు కొనసాగలేకపోతున్నావు అంటే నీలో ఆ విశ్వాసం లేదు. నీలో ఆ విశ్వాసం లేదంటే నీలో లేడు, నీ దగ్గర రావటం లేదు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు నీ దగ్గరికి రావాలి. సృష్టికర్త అయినటువంటి ఆయన, ఆలోచనకర్త అయినటువంటి ఆయన, రక్షణకర్త అయినటువంటి ఆయన, విమోచనకర్త అయినటువంటి ఆయన, సమాధానకర్త అయినటువంటి ఆయన, ఆదరణకర్త అయినటువంటి ఆయన విశ్వాసానికి కర్తగా ఉంటాడు. అయ్యా నాకు విశ్వాసం లేదు, ఇప్పటి వరకు విశ్వాసం కోల్పోయినాను, ఇప్పటి వరకు నాకు విశ్వాసం లేదు ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించయ్యా, విశ్వాసం నాకు ఇవ్వమని అడిగితే ఆ విశ్వాసం నీలోకి ఇస్తాడు. చాలామంది మేము నమ్మమండి, మేము విశ్వసించమండి అంటే దానికి కారణం అంటే నీవుగా దానికి కారణము. ఆ విశ్వాసకర్త నీ దగ్గర లేడు. ఆ విశ్వాసం నీకు రావాలంటే ఆయన నీకు రావాలా. నోట్లోకి తీపి రావాలంటే స్వీట్ లోన పడాలా. నోట్లోకి పులదనం రావాలంటే మరి ఒక నిమ్మకాయ లోన పోవాలి. నోట్లోకి మరి ఉప్పు రావాలన్నప్పుడు ఉప్పు కొంచెం నోట్లో వేసుకోవాలా. నీలోకి విశ్వాసం రావాలంటే విశ్వాసమైనటువంటి విశ్వాస రూపమైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారిని హృదయంలోకి వచ్చినట్లయితే నేను చెప్పినవన్నీ కూడా నువ్వు నమ్ముతావు, నేను చెప్పినవన్నీ కూడా నువ్వు విశ్వసిస్తావు. అందుకనే ప్రభు నిన్ను ప్రేమించి ఈ మాటలు అందిస్తుంటున్నాడు. చివరి దినాల్లో ఉన్నాము. చాలామంది మత మార్పిడని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తుంటున్నాడు. వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ ధనము కొరకు, వారి పేరు ప్రఖ్యాతుల కొరకై వారు మోసం చేస్తున్నారు. దయచేసి వారిని నమ్మవద్దు. ఇది మత మార్పిడి అని చెప్పేసి అమాయకులైన వారిని మార్చివేస్తుంటున్నాడు. మత మార్పిడి ఉండదు. సర్వలోకానికి ఒకే సృష్టికర్త ఉంటాడు. ఆయన నేను పరిశుద్ధులని చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే ఆయన నమ్మండి. నేను రక్షణకర్త అని చెప్పగలిగి ఉంటే ఆయన నమ్మండి. మీరు నేను విమోచనకర్త అని చెప్పగలిగి ఉంటే ఆయన నమ్మండి. మీరు నేను సమాధానకర్త అని చెప్పగలుగుతుంటే ఆయన నమ్మండి. మీరు అలాగేమి లేకుండా మా దేవుడు, మీ దేవుడు, మా దేశము, మీ దేశము, మా మతము, మీ మతం అని చెప్పుకొని భోజనం కొరకై సత్యాన్ని ఎంతకాలం దూరం చేసుకుంటావు, అనేకులకి ఎంతకాలం ఆటంకరంగా ఉంటావు. చివరికి ఒక మాట చెప్తున్నాను. నోహంలో ఉంది మాట, ఆయన లయకర్త అనే మాట ఉంటుంది. లయకర్త అంటే ఏమిటి? లయము చేసేస్తాడు. నీకు సమయం ఇస్తానే ఉన్నాడు, సమయం ఇస్తానే ఉన్నాడు. నేను వింటం లేదు. ఒకే రోజులో వస్తుంది, లయమైపోతుంది. పంచభూతాలు లయమైపోతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనబడవు, భూమి ఆకాశాలు కనబడవు, సమస్తం అగ్నితో. ఇప్పుడే మనం చూస్తున్నాము. న్యూక్లియర్ బాంబ్స్ స్టార్ట్ అయిపోయినాయి. పాకిస్తాన్, ఇండియాలో అంతా అగ్ని, ప్రపంచం అగ్నిగా మారిపోతుంది. లయకర్త రాకమునిపై పశ్చాత్తాపడు, క్షమాపణ కోరుకో, ప్రార్థన చేసుకో, ప్రభు దగ్గర అడుగు. అయ్యా నన్ను క్షమించు, పొరపాటు అయిపోయింది, ఎవరో చెప్పిన మాట విన్నాను, సత్యాన్ని నేను తెలుసుకోలేకపోయినాను. చాలామంది అంటారు మా పితరులు నమ్మిన దేవుడు, మా పితరులు నమ్మిన దేవుడు, మా పితరులు నమ్మిన దేవుడు. మరి పితరులు నమ్మినటువంటి వారి దగ్గర ఇప్పుడు వాడే నీ సెల్ ఫోన్ ఉందా? నీ పితరుల దగ్గర ఇప్పుడు నువ్వు వేసుకోకున్నటువంటి వెహికల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? నీ వాడుతున్న టెక్నాలజీ అంతా నీ పితరుల దగ్గర ఉన్నదా? ప్రియమైన సోదరి సోదరుల, అవి కాదు కావాల్సినది. ప్రాక్టికల్గా ఆలోచించి యేసు ప్రభువుని అంగీకరించు, జీవితం మార్చుకో. ఆయన నిన్ను సృష్టించినవాడు, నిన్ను గురించి ఆలోచన చేస్తున్నవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను విమోచించేవాడు, నీకు సమాధానం ఇచ్చేవాడు, నిన్ను ఆదరించేవాడు. ఇంత శ్రేష్టమైన తలంపులను వద్దనుకున్నావా? లయకర్త లయము చేస్తాడు. తీర్పు వస్తుంది. ఎప్పుడు ఎవరి మీదకి వస్తుందో, ఏ కుటుంబం మీదకి వస్తుందో, ఏ రాష్ట్రం మీదకి వస్తుందో, ఏ దేశం మీదకి వస్తుందో, ఏ ప్రాంతానికి వస్తుందో, ఏ రూపంలోకి వస్తుందో ఎవరో చెప్పలేరు.
యుద్ధాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, కరువులు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏ ఒక విధానమైనా సరే ఆ తీర్పు రాకమనిపే ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, యేసు దగ్గర క్షమాపణ కోరుకు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. అందుకొరకు ఈరోజు దేవుని ప్రజలందరూ కూడా ప్రభు యొక్క మందిరానికి వెళ్ళి నిజ దేవుని తెలుసుకున్న వారిని ఆయన ఆరాధించడానికి వెళుతుంటుంటే ఎంతకాలము అదిగో పాస్టర్ల దశమ భాగాలు. అరే బాబు, ₹1 ఎవరికైనా ఎక్కువమంటే ఎవడేరా ఈ రోజుల్లో? రిక్షా వాడికి ₹1 ఎక్కువ ఇస్తావా? నువ్వు తీసుకున్న షాప్కి వెళ్ళి ₹10 ఎక్కువ ఇస్తావా? నువ్వు మనుషులంతా అమాయకుల పాస్టర్లు తీసుకొచ్చి వాళ్ళ డబ్బులన్నీ చేతిలో పెట్టడానికి ఎందుకో అది అడ్డం పెట్టుకొని జనాలను సత్యంలోకి రాకుండా చేస్తామంటారు. ప్రియమైన సోదరులారా, వారి మాటలు నమ్మవద్దు దయచేసి. మీరు ఒక వ్యక్తి దేవుని కొరకు ఏదైనా ఇష్టపూర్వకంగా ఇస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అది దేవుని యొక్క సేవ కొరకై ఉపయోగించబడుతుంది. అందుకని ఇలాంటి యొక్క మాటలు నమ్మవద్దు. సత్యదేవుని తెలుసుకోనండి. మీరు ఈ యొక్క వర్తమానాలు విన్న మీరందరూ మీ యొక్క అందరికీ మీరు తెలియచేయండి. అందుకని మనం అందరం కలిసి ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించి మరి ఘనపరిచి పూజించుకుందాము గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభా, సాయంకాలం కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఉదయకాలం రాలేనటువంటి వారు ప్రభా, బయట నుంచి అనేకులు వాక్యం వినాలని కోరుతున్నటువంటి వారు ప్రభా, అనేకులకి సత్యాలు తెలియక అజ్ఞానంలో చీకటిలో ఉన్న వారి కొరకై అందించబడిన ఈ వర్తమానం ద్వారా మీరేం మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. మీరెంత గొప్ప సృష్టికర్తో మేము వింటూ వచ్చాము. మీరెంత ఆలోచనకర్తో మేము వింటూ వచ్చాము. మీరంత రక్షణకర్తో, విమోచనకర్తో, సమాధానకర్తో, ప్రభు ఆదరణకర్తో మేము వింటూ వచ్చాము. విశ్వాసమునకు కర్త, ఆ విశ్వాసం ప్రజలందరికీ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరి కష్టములో, బాధలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నారో వారందరిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరి కన్నీటితో, వేదనతో, బాధతో, కలవరంతో ఉన్నారో వారిని ఆదరించి ధైర్యపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ స్థలంలో, ఏ కుటుంబంలో ఏ వ్యక్తికి శాంతి సమాధానం లేదో వారి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ ప్రజలను, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ జ్ఞాపకం చేసుకోనండి. అన్ని ప్రాంతాల్లో ప్రభా శాంతి సమాధానం దయచేయమని, ఎక్కడెక్కడ ఇంత వాతావరణాలు ఉన్నాయో వాటన్నిటిని మీ స్వాధీనాధీనంలో ఉంచుకొని ప్రపంచానికి సమాధానం కలదేయబడుతుందిగా వేడుకుంటూ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ మాట వింటున్న ప్రతి సహోదరిని దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరిచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.